ఘోరంబుగా దూరితిని, నేరంబులను చేసితిని. ఘోరంబుగా దూరితిని, నేరంబులను చేసితిని. క్రూరుండనై పుట్టితిని, ఘోరంబు పాపిని దేవా అపరాధిని. అత్యంత ప్రియులైన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు మరణము అనుకోకుండా జరిగింది కాదు, యాదృచ్ఛికంగా జరిగింది అసలే కాదు. కానీ ఆయన శిలువ యాతన గురించి అనేక ప్రవచనాలు పాత నిబంధన గ్రంథంలో రాయబడి ఉంటున్నాయి. వాటిని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ యేసు ప్రభు శిలువ యాతనను అనుభవించాడని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ దినము ఆయన ముఖం మీద ఉమ్మి వేయబడుతుందని యెషయా భక్తుడు యేసుక్రీస్తు పుట్టకముందే 750 సంవత్సరాల క్రితము ప్రవచించాడు. ఆ మాటను మనం చదువుదాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఉమ్మి వేయ వారికిని అవమానపరచు వారికిని నా ముఖము దాచుకొనలేదు. యెషయా ప్రవక్త ప్రవచనాత్మకంగా రాబోయే మెస్సయ్య ఇలాంటి అవమానాన్ని ఎదుర్కొంటాడని ముందుగానే ప్రవచించి చెప్పాడు. యేసు ప్రభు ముఖంపై ఉమ్మివేయడం అనేది ఆయనను అవమానించడానికి గుర్తుగా ఉంది. ఆయన ముఖం పైన ఉమ్మివేయడం అనేది ఆయనను అపహాస్యం చేయడానికి గుర్తుగా ఉంది. ఆయన ముఖంపై ఉమ్మివేయడం అనేది ఆయనను తృణీకరించడానికి గుర్తుగా ఉంది. ఆయనను అసహించుకోవడానికి గుర్తుగా ఉంది. ఆయన తృణీకరించబడతాడని యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనములో ఇలాగు రాయబడి ఉంది. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వానిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతేమి. చూసారా ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఉమ్మివేయబడి తృణీకారంగా అవమానకరంగా నిలబడవలసి వస్తుందని యెషయా భక్తుడు ముందుగానే ప్రవచించాడు. ఇది అక్షరాల యేసుక్రీస్తు జీవితంలో నెరవేరింది. యేసు ప్రభువారు శిలువ మరణానికి ముందు 2 సార్లు ఆయన ముఖం మీద ఉమ్మివేయబడింది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 67వ వచనము, అలాగే మార్కు సువార్త 14వ అధ్యాయం 65వ వచనములో ప్రధాన యాజకుని సమక్షములో యేసు ప్రభు వారి మీద ప్రజలు ఉమ్మివేసినట్లుగా మనం ఒక సందర్భాన్ని చూస్తుంటున్నాం. రెండవదిగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 30వ వచనంలో, అలాగే మార్కు సువార్త 15వ అధ్యాయము 19వ వచనంలో రోమా సైనికుల సమక్షంలో ఆయన ముఖం మీద ఉమ్మివేయబడ్డట్టుగా మనం చూస్తుంటున్నాం. మొదటిగా ప్రధాన యాజకుని ఇంట వారు యేసు ప్రభు ముఖం పైన ఉమ్మివేసినప్పుడు వాస్తవానికి ఆయన ఎవరో, ఎక్కడి నుండి వచ్చాడో, ఆయన ఏమై ఉన్నాడో వారు ఎరగక, ఆయన మెస్సయ్యని గుర్తుపట్టక వారు ఆయన ముఖం మీద ఉమ్మివేశారు. ప్రధాన యాజకుడు యేసును చూసి ఇలాగ అడుగుతున్నాడు, నీవు దేవుని కుమారుడు క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవం గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానను. అందుకు యేసు, నీవన్నట్టే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతరని చెప్పగా, ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నదని అడిగెను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడనిరి. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి అని మత్తయి సువార్త 27వ అధ్యాయము 62 నుండి 67 వచనాల వరకు మనం చదువుతుంటున్నాం. ప్రియులారా, ఆయనే దేవుని కుమారుడిగా వచ్చాడని, ఆయనే మెస్సయ్య అని వారు గుర్తుపట్టలేకపోయారు. ఒకవేళ గుర్తుపట్టే మనసాక్షి వాళ్లలో ఉన్న మనిషిలో స్వాభావికంగా పాపము ఏం చేస్తుందంటే అది దేవునికి శత్రువుగా పనిచేస్తుంది. కాబట్టి వారు ఆయన ముఖం మీద ఉమ్మివేశారు. ఈ సందర్భంలో ఆయన దైవత్వాన్ని తృణీకరించారు. ఆయన చెప్పిన సువార్తను తృణీకరించారు. పైగా తమకు తామే స్వతహాగా నీతిమంతులు అనుకుంటూ ఉమ్మివేసి నిర్దోషి అయినటువంటి, నిష్కపటం కలిగినటువంటి యేసుక్రీస్తుని వారు తృణీకరించారు. వారు ఆయన ముఖం మీద ఉమ్మివేస్తున్నప్పుడు ఎంతో ద్వేషభావము, వారి మత స్థాపనకు ఆయన అడ్డుగా ఉన్నాడైనటువంటి భయము, నిగ్రహించుకోలేనటువంటి కోపము, ఇవన్నీ కూడా యేసు పైన ప్రధాన యాజకులు, సన్హెద్రి సభ వారు, అక్కడున్నటువంటి ప్రజలంతా కూడా చూపించారు. ఆయన దైవత్వాన్ని ప్రశ్నిస్తూ యాజకులు ఉమ్మివేశారు. నువ్వు దేవుని కుమారుడు అయితే మాతో చెప్పు. ప్రభు అంటున్నాడు, నేను దేవుని కుమారుడుగానే వచ్చాను, మీరన్నట్టే సత్యాన్ని చెప్పినా నమ్మలేనటువంటి స్థితి. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ లోకంలో అన్ని అద్భుతాల్లోకెల్లా గొప్ప అద్భుతం ఏంటంటే యేసు ప్రభు ముఖం పైన ఉమ్మివేయబడుతున్నప్పటికీ కూడా ఆయన మౌనంగా ఉండడము, పాపుల పట్ల
ఆయనకున్నటువంటి వాత్సల్యత ఎంత గొప్పది అనేటువంటిది ఈ సందర్భము మనకు తెలియజేస్తుంటుంది. తమను సృజించినటువంటి సృష్టికర్త ముఖం పైనే వారు ఉమ్మివేస్తూ వచ్చారు. ఈ రోజు ఎన్నిసార్లు మన క్రియల ద్వారా మనము ఆయన ముఖం పైన ఉమ్మివేస్తున్నటువంటి వారుగా ఉంటున్నాము. ఆయన పైన ఉమ్మివేయడానికి గల కారణం ఏంటంటే ఆయన దేవుని కుమారుడని వారు ఒప్పుకోలేకపోతుంటున్నారు, లేదా ఆయనే శరీరధారిగా వచ్చాడని వారు ఒప్పుకోలేకపోతుంటున్నారు. ప్రధాన యాజకుడు ఈ మాటను జీర్ణించుకోలేక తన వస్త్రాలు చింపుకున్నాడు. నిజాన్ని నమ్మలేనటువంటి స్థితిలో వారు ఉన్నారు. మరోపక్క రోమా సైనికుల చేతికి అప్పగించబడ్డటువంటి యేసుక్రీస్తుని వారు ఎగతాళి చేస్తూ ఆయన రాజాధికారిని ప్రశ్నిస్తూ ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తూ వారు వచ్చారు. వాస్తవానికి ఉమ్మి వేయించుకునేంత అసహ్య పనులను మనమందరము కూడా చేస్తూ వచ్చాము. మన ముఖాలపైన మనం చేసిన అసహ్యమైనటువంటి కార్యాలను బట్టి ఉమ్మివేయబడాలి, కానీ మనకు బదులుగా ఆయన తన ముఖం పైన ఉమ్మివేయించుకున్నాడు. ఈ సందర్భము పాపులమైన మనల్ని ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడని రుజువు చేస్తూ ఉంటుంది. క్రీస్తు శ్రమలను ధ్యానిస్తున్నటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, మనము ఆయనకిష్టం లేని పనులు చేస్తున్న ప్రతిసారి మరొకసారి ఆయన ముఖం మీద ఉమ్మివేసినట్లు అవుతుందనేటువంటి సత్యాన్ని ఈ రోజు గ్రహించాలి. మన స్థానాన్ని ఆయన తీసుకొని మనకు బదులుగా ఆయన ముఖం మీద ఉమ్మివేయించుకున్నాడు. యెషయా భక్తుడు ప్రవచించినటువంటి ప్రవచనము అక్షరాలా నెరవేరింది. ఈ రోజు నాకు బదులుగా నీకు బదులుగా ముఖం పైన ఉమ్మివేయించుకోవడానికి కూడా తన ముఖాన్ని దాచుకున్నటువంటి యేసయ్య కోసము అవసరమైతే ఆయన నామము నిమిత్తము మన ముఖం పైన ఉమ్మివేయబడిన సహించుకునేటువంటి స్థితిలో మనం ఉండాలి. దేవుని రాజ్యం పొందడము అంత సులువు కాదు. ఎన్నో అవమానాలు, నిందలు భరిస్తూ మనం దైవరాజ్యంలోకి ప్రవేశించాలి. ఆత్మీయ జీవితంలో మీరు కొనసాగుతుంటుండగా ప్రతి విషయంలో దైవ చిత్తానుసారంగా జీవించడానికి మనలో ప్రతి ఒక్కరికి దేవుడు కృప చూపించి నడిపించునుగాక. ఆమేన్.